హాయ్ అండి, అందరికీ శుభోదయం. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఇదైతే సండే రోజు బ్లాగ్ అండి. సండే రోజు నేను ఏం చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే కొన్ని నాకు అనిపించినవి, నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు సండే కదా, పాపకైతే తలస్నానం చేయించాలి. నేను తనకి ఎప్పుడు కుంకుడుకాయతోనే తలస్నానం అనేది చేయిస్తాను. అందుకని ఇక్కడ కుంకుడుకాయలు అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గోధుమ రవ్వ ఉంటుంది కదా, అదైతే ఉప్మా చేశాను. సో హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మీకు చూపించిన లిక్విడ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంది. అది కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడానికి, అలాగే ఇలా ఇత్తడి, రాగి, స్టీలు అన్నీ క్లీన్ చేసుకోవడానికి వాడవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎలాంటి కెమికల్ లేకుండా జస్ట్ ఇంట్లో నిమ్మకాయలతో ప్రిపేర్ చేసిన లిక్విడ్ అది. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడు రాగి బిందె చూశారు కదా, అంత నీట్గా అయితే అయిపోతుంది. సో నాకు ఇక్కడ లైటింగ్ తక్కువ ఉండడం వల్ల సరిగ్గా అయితే కనబడట్లేదు. కుంకుడుకాయలు హెల్త్కి అయితే చాలా మంచిది. అదేనండి, హెయిర్కి చాలా మంచిది. డైరెక్ట్ కుంకుడుకాయలు కాకుండా అందులో కొంచెం చిక్కకాయ యాడ్ చేసామనుకోండి, చిక్కకాయ అనేది మన హెయిర్ని సాఫ్ట్గా చేస్తుంది, కుంకుడుకాయ రఫ్ చేస్తుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం చిక్కకాయ వాడుతుంటాం. ఇంకా ఇందులో కావాలంటే అరిసె గింజలు అంటారు కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మందారం ఆకులు కూడా యాడ్ చేస్తుంటాను నేనైతే. సో నాకైతే ఇప్పుడు మందారం ఆకులు లేవు కాబట్టి నేను వెయ్యలేదు. ఇంకా గంజిలో నానబెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. నేను అప్పటికి బియ్యం పెట్టలేదు కాబట్టి గంజి అయితే వంపలేదు. ఎంత బాగా నురుగొచ్చిందో చూడండి. కానీ మనకి ఒకటే టైం వాష్ చేసుకోగానే అయితే మురికి అనేది వెళ్ళదండి. ఒక 2-3 టైమ్స్ చేసుకోవాలి, అంటే హెడ్ బాత్ చేసేటప్పుడు. అందుకని ఇట్లా నేనైతే వడగట్టుకుంటున్నాను. లిక్విడ్ అంతా తీసుకున్న తర్వాత మంచిగా హెయిర్కి అప్లై చేస్తే బాగుంటుంది. సో నేను ఫస్ట్ అయితే గంజి వంపలేదని చెప్పాను కదా, ఇప్పటికి ఈ కుంకుడుకాయలు నానే వరకు నాకైతే అన్నం వండాను. సో నేను ఎక్కువ మటుకు గంజి వంపను. సో ఈరోజు తలస్నానం చేయిస్తున్నాం మంచిది కాబట్టి అని చెప్పి గంజి అయితే ఇలా వంపాను. అందులోనే ఇప్పటివరకు తీసిన గుజ్జు ఉంది కదా, అంటే ఫస్ట్ టైం ఒకసారి లిక్విడ్ తీసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత మిగిలింది ఇందులో వేసి మంచిగా చల్లారిన తర్వాత గుజ్జు అయితే తీసుకున్నాను. కుంకుడుకాయలు చాలా మంచిదండి హెయిర్కి. మీరు వీక్లీ వన్స్ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కెమికల్ బేస్డ్ షాంపూస్ కన్నా ఇది చాలా అంటే చాలా మంచిది. కానీ కొంచెం ఓపిక ఉండాలి మనకి. ఓపిక ఉంటే ఏ పనులన్నా అవుతాయండి. ఓపిక చేసుకొని మనం హెయిర్కి ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ తలస్నానానికి ముందు అయితే మా పాపకి కంపల్సరీ చిక్కులు అనేది తీస్తాను. ఎందుకంటే తల తడిగా ఉన్నప్పుడు చిక్కులు తీస్తే చుట్టూ అనేది బాగా రాలిపోతూ ఉంటుంది. సో అందుకని తలస్నానానికి ముందు ఇలా చిక్కులు అయితే తీస్తూ ఉంటాను నేను. చూసారా మా పాప హెయిర్ ఇంతకుముందు ఇంకా చాలా ఉండేది. తనకి హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం హెయిర్ ఫాల్ అయింది. అలాగే నేను కూడా కొంచెం కేర్ తీసుకోలేను ఆ మధ్య, ఒక 2-3 మంత్స్ బ్యాక్. మా పాపకైతే తలస్నానం చేయించేసి వచ్చేసాను. ఇక్కడ కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను. వంట కూడా చేయడం అయిపోయింది. సో కిచెన్ అంతా ఇలా ఒక్కసారి వంట అవ్వగానే నాకు క్లీన్ చేసుకోవడం అలవాటు. నాకు కిచెన్ నీట్గా ఉండకపోతే అస్సలు మనసున పట్టదు. సో ఇక్కడ నేను చేసిన లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్ ఇలా కొంచెం జస్ట్ 2-3 డ్రాప్స్ వేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. నేను స్టవ్ క్లీన్ చేసేటప్పుడు తీద్దాం అనుకున్నాను, కానీ నాకు అసలు మర్చిపోయాను. సో ఆ క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయిపోయింది. నేను ఎప్పుడన్నా మళ్ళీ కిచెన్ స్టవ్ దగ్గర క్లీన్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. అసలు ఎంత మురికున్నా ఎంత మంచిగా వెళ్ళిపోతుందో. ఆయిల్ మరకలు ఉండవు, జిడ్డు అనేది ఉండదు, నీట్గా ఉంటుంది. సో జస్ట్ 2-3 డ్రాప్స్ వేస్తే చాలు మనకి. అది ఎండిపోయిన మరకలు కూడా ఉంటాయి కదా, అవి కూడా రిమూవ్ అవుతాయి. ఈ లిక్విడ్ ఏంటి అనేది మీరు ఎవరైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇది నిమ్మకాయలతో మాత్రమే నేను ప్రిపేర్ చేశాను. అందులో ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ వేయచ్చు. ఇంగ్రీడియంట్స్ అంటే అంత పెద్ద గొప్ప ఏం లేదండి. జస్ట్ ఉప్పు, నేను వేసింది కల్లుప్పు. ఇవి కూడా నార్మల్గా ఇంట్లో ఉన్న ఫ్రెష్ నిమ్మకాయలు అయితే కాదండి. మన తొక్కలు ఉంటాయి కదా, నిమ్మకాయ జ్యూస్ తీసేసుకున్న తర్వాత తొక్కలు, ఆ తొక్కలతో చేశాను. అందులోనే 2-3 ఎండిపోయిన నిమ్మకాయలు కూడా ఉండే, వాటితో కలిపి చేసి పెట్టుకున్నాను. దేవుడు సామాన్లు కానివ్వండి, ఇట్లా కిచెన్ ప్లాట్ఫామ్ కానీ అని క్లీన్ చేస్తే ఎంత బాగా అనిపించిందో నాకు. ఈ వంట అయిపోయింది, కిచెన్ క్లీన్ చేయడం అయిపోయింది కదా, ఇక ఏముంటుంది ఆడవాళ్ళకి గిన్నెలు క్లీన్ చేయడమే. గిన్నెలు క్లీన్ చేయడం అనేది తొందరగా క్లీన్ చేసుకుంటే సగం పని అయిపోయినట్టే. ఇంట్లో చింకు కూడా నీట్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉంటాను నేను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కడిగేసాను. ఇది వంట చేసిన తర్వాత వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. అల్యూమినియం పాత్రలు ఎక్కువ వాడొద్దు అంటున్నారు, కానీ నా దగ్గర అవి ఎక్కువ ఉన్నాయి.
కానీ వంట వండగానే వేరే వాటిలోకి అంటే స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా, అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. సో అలా అయితే ఏం ప్రాబ్లం కాదని అనుకుంటున్నాను నేనైతే. సో లేని వాటి గురించి తాపత్రయపడే బదులు ఉన్న వాటిల్లోనే అడ్జస్ట్ అయ్యి ఎలాగో ఒక రకంగా చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఇందాక మీకు ఒక లిక్విడ్ చెప్పాను కదా నేను ఇంట్లో ప్రిపేర్ చేశానని, అది కూడా ఎంత బాగా క్లీన్ అయితే, ఇప్పుడు ఒక గిన్నె క్లీన్ చేసి పెట్టాను కదా, అది రాగి కోటింగ్ ఉంటుంది అన్నట్టు బ్యాక్ సైడ్, అదేనండి కాపర్ కోటింగ్. సో అవి కూడా ఎంత నీట్గా క్లీన్ అయితే, నేను 2 వీక్స్కి ఒకసారి క్లీన్ చేస్తుంటాను. అంటే 2-3 నా దగ్గర ఇలాంటివి ఒక 3-4 ఉన్నాయి అనుకుంటా, అవన్నీ ఒక్కసారి జమ చేసుకొని క్లీన్ చేస్తుంటాను, కొంచెం కొంచెం కాకుండా. అందుకే ఆ పాత్ర అనేది అలా ఉంది. ఆడవాళ్ళకి ఆదివారం కానివ్వండి, నార్మల్ డేస్ కానివ్వండి, కిచెన్లో పని మాత్రం తప్పదు. హాలిడేస్లో ఇంకెక్కువ పని పడుతుంది. రోజు ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేస్తే సండేస్ కానీ ఫెస్టివల్స్ టైంలో దానికి డబల్ త్రిబుల్ కూడా అవుతుంటుంది. ఈ గిన్నెలు తోమి చేతులకు ఉన్న గీతలు కూడా కానీ ఇప్పటి రోజుల కన్నా అప్పటి రోజులే బెటర్ అనిపిస్తుంది. అప్పుడు ఇలాంటి సోపు లిక్విడ్స్ అస్సలు వాడేవాళ్ళం. ఎంచక్క బూడిద, పిడిక బూడిద కానివ్వండి, మనకి నూక కాదండి తౌడుతో చేస్తారు. అంటే మనకు బియ్యంలో అప్పుడప్పుడు వస్తుంటాయి కదా, ఆ పొట్టుతో చేస్తుంటారు. అసలు ఎంత బాగానండి, మన చేతులు పాడయ్యేవి కాదు, చింకులో కూడా జామ్ అయ్యేది కాదు, గిన్నెలు కూడా ఎంత బాగా మెరిచిపోయేవి. ఇప్పుడున్న ఈ సోపులకి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, హ్యాండ్స్ కూడా అసలు ఎంత ఘోరంగా అవుతున్నాయి. నాకైతే గిన్నెలు తోమినప్పుడల్లా చేతులు అనేది రఫ్గా అయిపోతుంది. ఎంత రఫ్గా అంటే అసలు ఇవి నా చేతులేనా అనిపిస్తుంది. మళ్ళీ లోషన్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి అప్లై చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. కానీ ఆ రోజులే బాగుండేది. నాకు దొరికితే బూడిది తీసుకొచ్చి క్లీన్ చేసుకోవాలనిపిస్తుంది. ఇంకోటి, నేను గోధుమ పిండి అంటే గోధుమలు ఇంట్లోనే పట్టిస్తానని చెప్పాను కదా, అది జల్లెడ పడితే మనకి ఒక పొట్టు వస్తుంది. అందులో కొంచెము సరుపు కానివ్వండి, ఏదైనా ఉప్పు కానివ్వండి వేసి తోమితే ఎంత బాగా అవుతాయో. స్టీల్ గిన్నెలు కానివ్వండి, వైట్ అల్యూమినియం, రాగి ఇట్లా మెరుస్తాయి తెలుసా. నేను ఎక్కువ అదే వాడేది. కానీ ఇప్పుడు ఇంట్లో గోధుమలు పట్టియలేదు అన్నట్టు ఈ మంత్ నేను తీసుకురాలేదు గోధుమలు. అది తీసుకొచ్చిన తర్వాత పట్టించి అదే పౌడర్ యూజ్ చేస్తాను. అసలు ఈ సబ్బులు వీటికన్నా అవే బెటరు. మీలో ఎవరైనా బూడిదతో కానివ్వండి, ఇంకా వేరే వాటితో అంటే ఈ సోపు సర్పు ఇవి కాకుండా నాలాగా గిన్నెలు తోముకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనమైతే షేర్ చేసుకుందాం మన ఫీలింగ్స్ని. ఇవన్నీ చిన్న చిన్న మెమొరీస్ అండి అప్పటివి. అసలు గిన్నెలు కూడా ఇలా ఇంట్లో చింకు ఉండేది కాదు. బయట బావి దగ్గరనో లేకపోతే కుళాయి వచ్చే దగ్గరనో అన్నీ వేసుకొని క్లీన్ చేసుకునే వాళ్ళము. ఒక 2-3 ఒక దగ్గర ఉండి మాట్లాడుకుంటూ అసలు ఎంత బాగుండేది ఆ రోజులు. గిన్నెలు క్లీన్ చేసినాక కంపల్సరీ ఇలా చింకు కూడా క్లీన్ చేసుకుంటాను. చింకు నీట్గా ఉంటేనే మనకి వంటిల్ అనేది నీట్గా అనిపిస్తుంది, బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం అది చాలా మంచి అలవాటు. ఎందుకంటే మనకి వంటిల్లే వైద్యశాల అంటారు. సో మనకి ఈ చింకు దగ్గర నీట్గా లేదనుకోండి, ఆ చిన్న చిన్న దోమలు లాంటివి వాళ్తాయి. అవి మళ్ళీ మనం వండిన ఫుడ్ మీద వాలడం, కిచెన్ ప్లాట్ఫామ్ మీద వాలడం, అంత దట్టిగా అవుతుంది. సో వంట అవ్వగానే నేను ఇట్లా కిచెన్ ప్లాట్ఫామ్, స్టవ్ దగ్గర చింకు అన్నీ క్లీన్ చేసుకుంటాను. ఇది నాకు పెద్ద ఓసిడి అనే చెప్పాలి. సండే స్పెషల్గా ఈరోజు వైట్ రైస్ అలాగే ఆలు కుర్మా చేశాను. పిల్లలు అడిగారు అన్నట్టు కుర్మా చేయమని. అలాగే పెరుగు మార్నింగే తోడు పెట్టేశాను. ఆల్మోస్ట్ ఇప్పుడు కిచెన్ అయితే ఇలా ఉంది. ఇలా ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా కిచెన్. వంట చేసేటప్పుడు ఎలా ఉంటుందో అపోజిట్ ఉంటుంది. ఇక్కడ పాపకు తలస్నానం చేయించేసినాను కదా, ఇప్పుడు తల అయితే ఆరబెడుతున్నాను. సో మా పాప ఏంటంటే తల అలాగే టవల్ పెట్టేసుకొని కూర్చుంటుంది. ఆ టవల్ పడిపోవాలి అక్కడ, ఆ జుట్టు అట్లనే వదిలేస్తుంది. ఎన్నిసార్లు చెప్తానో వినదు. అందుకే నేనే తల అనేది తనకి క్లీన్ చేస్తూ ఉంటాను, అంటే తూడు చేస్తున్నాను. కొంచెం తన లాంగ్ హెయిర్ కదా, తొందరగా చిక్కుబడిపోతుంది అన్నట్టు. అది వెంటనే మనం క్లీన్ చేసుకొని ఒక క్లిప్ పెట్టుకోవడమో లేకపోతే కిందికి ముడేయడమో
పెడుతుంటే నీట్గా ఉంటుంది అన్నట్టు, చిక్కుబడదు. ఇది లంచ్ టైం. సో ఆలు కుర్మా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను అన్నట్టు మా పాపకి. అలాగే ప్యాన్లో ఉంది కదా, అది వేరే గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేయమంటే చేస్తుంది. ఇక్కడ ఇది ఈవినింగ్ టైం. పిల్లలు హోంవర్క్ చేసుకుంటూ తెనాలి రామకృష్ణ అయితే చూస్తున్నారు. ఇలా అయితే హోంవర్క్ చేసేసుకుంటున్నారు పాప బాబు. ఇక్కడ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. డిన్నర్కి చపాతీ చేద్దామని చెప్పి పిండి అయితే తడుపుతున్నాను. మీకు ఇక్కడ ఇంకో చిన్న చిట్కా చెప్తానండి. మనం పిండి కింద పడకుండా తొందరగా పిండి జల్లెడ పట్టాలంటే ఇలా గ్లాస్లో పోసుకొని గ్లాస్ని రివాల్వ్ చేసి ఇలా తిప్పుతుంటే చూడండి, కింద పడదు, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో నీట్గా కూడా ఉంటుంది. అయితే నేను ఎప్పుడు ఇలాగే పట్టేస్తూ ఉంటాను. ఇప్పుడు పిండి అయితే తడుపుకుంటున్నాను. సో చేతులకి గాజులు ఉంటే నాకు ఎందుకో గాజుల పైన ఉన్న చెంకి కానివ్వండి, లేకపోతే పిండి గాజులోకి వెళ్ళడం కానీ అని చెప్పి ఇలా గాజులు అయితే తీసి పక్కకు పెడతాను. అన్నీ తీయను, ఒకటి ఉంచుకుంటాను, మిగిలినవి తీసేస్తాను. మనం ఇంకోటి పిండి చపాతీలు సాఫ్ట్గా రావాలంటే ఇక్కడ చిట్కా అండి. ఇంకొకటి, మనం పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఎంత మంచిగా తడుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి చపాతీ అనేది. ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే నూనె వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని, ఒకటేసారి యాడ్ చేసుకోవద్దు, మనకి ఎంత అవసరమో అంత. ఇంకొకటి, మనము పట్టించిన పిండికి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది, అంటే నేను అబ్జర్వ్ చేసింది. ఇది బయట నుంచి తెచ్చింది, నాకు ఎందుకో పట్టించిన పిండి అలవాటైంది కదా, ఇవి టేస్ట్గా అనిపించట్లేదు. ఈ చపాతీలు చేయడం కన్నా జొన్న రొట్టె చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అవి త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఇవేమో ఎక్కువ చేయాలి, అక్కడ జొన్న రొట్టెలు తక్కువ చేసినా సరిపోతాయి. ఎలా చెప్పాలి మీకంటే, ఇక్కడ మనం చపాతీలు 2 తిన్నా కడుపు నిండదు, అక్కడ జొన్న రొట్టె ఒక్కటి తింటే సరిపోతుంది, అంత బాగుంటుంది. ఇంకోటి, గోధుమ రొట్టె కన్నా మనకి జొన్న రొట్టె చాలా అంటే చాలా హెల్దీ. ప్రజెంట్ అయితే జొన్న పిండి ఇంట్లో లేదు, లేకపోతే జొన్న పిండి ఉంటే కంపల్సరీ జొన్న రొట్టె చేసేదాన్ని. సో ఈ పిండి కూడా లేదు, బయట నుంచి తెచ్చానని చెప్పాను కదా. సో మళ్ళీ ఎప్పుడన్నా జొన్న రొట్టె చేసినప్పుడు కంపల్సరీ మీతోనైతే షేర్ చేసుకుంటాను. కానీ హెల్దీ అండి చాలా. ఈ రాగి జొన్న అనేది చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. సో పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ మంచిది. పిండి ఇలా తడుపుకున్నాక కూడా ఒక 20 to 25 minutes నేనైతే రెస్ట్ ఇస్తాను. అప్పుడే చపాతీలు అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ వీడియో ఇంతేనండి. మళ్ళీ రేపు దీని కంటిన్యూషన్ అయితే వీడియో పోస్ట్ చేస్తాను. ఉంటానండి. టేక్ కేర్.